ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామ్ సుందర్ సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి పాలన మండల సమావేశానికి ముఖ్య అతిథిగా డిఏఓ స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ హాజరై వివిధ శాఖల పనితీరులపై వారి యొక్క ప్రజాపాలనలో చేసిన పనుల గురించి వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, మోతే తహసీల్దార్ వెంకన్న, డిప్యూటీ తహసీల్దార్ పుష్ప, ఎంపీఓ కృష్ణవంశీ, విద్యుత్ శాఖ ఏఈ శాంతి, మెడికల్ ఆఫీసర్ భవానీ, వ్యవసాయ అధికారి అరుణ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గోపాలరావు, అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి, మోతే ఏఎస్ఐ మల్లయ్య, హౌసింగ్ ఏఈ నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలని మా డీజీపీ గారి ఆదేశానుసారం అన్ని పోలీస్ స్టేషన్లో రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి మేము ప్రతి ఊర్లో, ప్రతి స్కూల్లో, ప్రతి చౌరస్తాలో మీటింగ్లు పెట్టాము. రోడ్డు అవేర్నెస్ గురించి అందరికీ తెలియపరచడం జరుగుతుంది. దాంట్లో ఈ ప్రగతి ప్రణాళిక భాగంగా కూడా మొన్న గ్రామ సభలలో మన అధికారులందరూ కూడా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి ప్రమాణం చేపట్టడం జరిగింది. అందరూ తప్పకుండా రోడ్డు భద్రత పాటిస్తారని కోరుకుంటున్నాము. మనం ఇక్కడికి వచ్చి ఇప్పుడు మేము చెప్పేది కూడా విని మీరు ఊర్లలో మీ పిల్లలకు కానీ మీ చుట్టుపక్కల వారికి కానీ ఆ రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి కానీ ఇప్పుడు మన సమాజంలో బాగా పీడిస్తున్నది యువకులకు, విద్యార్థులకు డ్రగ్స్ బాగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా దగ్గర పెట్టుకుంటాం. ఇంకా 4 లక్షలు మా ఇందరం కట్టుకున్నాం సార్. చిన్న పిల్లలు వేసుకొని ఇంత ముందు ఇబ్బంది పడ్డాం సార్. ఇప్పుడు ఇందరం బిల్లు ద్వారా మేము మంచిగా ఇల్లు కట్టుకొని 4 లక్షల బిల్లు వచ్చింది సార్. లాస్ట్ లక్ష బిల్లు కంప్లీట్ కావడం కోసం వస్తున్నాం సార్. అందరికీ ఈ ఇల్లు ఇందరం ఇచ్చిన సార్ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు సార్. వేదిక మీద ఉన్న పెద్దలకు మరి రైతు సోదరులకు అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం మనకు రైతు భరోసా కింద ఎకరానికి 6,000 చొప్పున ఇస్తుంది కాబట్టి రైతుకు పెట్టుబడి సాయం కూడా మనకు అందే అవకాశం ఉంది. కాకపోతే నెక్స్ట్ డబ్బులు పడటం కొంచెం లేటుగా అయినా కానీ మనకు పెట్టుబడి సాయం ఆవశ్యక పడే వరకు కూడా అందుతుందని మనవి చేస్తున్నాము. దయచేసి నేను ఎనిమిది కుటుంబానికి చెందిన వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇందిరామ్మ వచ్చిందండి. 3 దశల వారీగా 3 బిల్లులు వచ్చినాయి. 3,40,000 రూపాయలు వచ్చినాయండి. మాకు ముందు కూడా లేదండి. మాకు రేషన్ కార్డు ద్వారా రేషన్ బియ్యం వస్తున్నాయి, ఇందులో పెడుతున్నామండి. మాకు ఫ్రీ కరెంట్ కూడా వస్తుందండి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇవ్వనిచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రాష్ట్ర ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఈ మంచి ప్రోగ్రాం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ పథకాలు గ్రౌండ్ లెవెల్కు వర్తిస్తున్నాయా వర్తించట్లేదా అనే దాని మీద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు పెట్టే పథకాలు ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్గా వెళ్ళిపోయినాయి. ప్రతి కోటీశ్వరులు పక్కన పెడితే పేదవాళ్ళకు సన్నమీయం పెట్టినా కూడా ప్రతి పేదవాడు 3 పూటలు కడుపు నిండా తింటుండు. గతంలో ఉన్న ప్రభుత్వాలు మొత్తం కూడా దొడ్డు బియ్యం ఇస్తే అవి తీసుకుపోయి గొర్రెలకో లేకపోతే పౌల్ట్రీ ఫామ్లో 6 రూపాయలకు 5 రూపాయలకు అమ్ముకున్న రోజులు ఉన్నాయి. ఇవాళ అట్లాంటిది ప్రతి కుటుంబంలో రేషన్ కార్డులు పెరిగినాయి. రేషన్ కార్డుతో పాటు దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం వస్తే ఇవాళ ప్రతి అందరూ కూడా బ్రహ్మాండంగా 3 పూటలు కడుపుండి అన్నం తింటున్నారు. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు. ఈ కరెంటు విషయాలు కూడా ప్రతి పేదవానికి 200 యూనిట్ల కరెంటు సొంతంగా తనకు వర్తిస్తుంది. అదేవిధంగా అమలకలకు ఈరోజు ఆర్టీసీ ఛార్జీల వల్ల హైదరాబాద్ పోవాలన్నా లేకపోతే హాస్పిటల్కు ఖమ్మం పోవాలన్నా పిల్లలు చదివించుకోవడానికి సూర్యాపేట ఉన్నా పంతులంబలు మరీ సూర్యాపేట నుంచి మండలంలో హెడ్క్వార్టర్లో ఉన్న ఖమ్మంలో ఉండి మండల హెడ్క్వార్టర్లో జాబ్ చేసినా కూడా విలేజ్లో జాబ్ చేసినా కూడా వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ ఛార్జీలు కూడా ఇవాళ ఫ్రీగా పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రతి అక్క చెల్లెమ్మలందరికీ కూడా తోబుట్టు అయి వాళ్ళందరికీ కూడా ఇవాళ
కొత్తగా వచ్చానండి. సో మన ఇందిరా క్రాంతి పథకం ద్వారా మన సంఘాలకు బ్యాంక్ లోన్లు ప్లస్ చిరు వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక చేయూత, తర్వాత మహిళా సంఘాలలో సభ్యులకు అందరికీ ఇందిరమ్మ శారీస్ ఇవ్వడం జరిగింది. సో దాని నివేదిక అండి. మొత్తం మనకి ఇక్కడ 923 సంఘాలు ఉన్నాయండి. ఇందులో బ్యాంక్ లింకేజ్ అంటే మొత్తం 2790 మందికి 34,80,17,000 రూపాయలు బ్యాంకుల ద్వారా వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగింది. అలాగే వడ్డీ లేని రుణాలు 2,415. మోతే మండలంలో పెన్షన్స్ కింద 6,747 మెంబర్స్ పెన్షన్స్ అందజేస్తున్నాం. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఇందులో. ఓఏపీ పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, డిసేబుల్ కానీ, ఓడీ ట్యాపర్స్ కానీ, వీవర్స్ కానీ, సింగిల్ ఉమెన్ పెన్షన్స్ కానీ, జీవిత పెన్షన్స్ కింద ఇవన్నీ అందజేస్తున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ టైం అయితే 2021లో పెన్షన్స్ అనేది ఓపెన్ చేసిన పోర్టల్. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదించినట్టు కొత్త పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ పెన్షన్స్ అప్లై చేయడం మాత్రము గ్రామ పంచాయతీ దగ్గర పెన్షన్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ మనకు ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ MCH మెటర్నల్ చైల్డ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా మనం ఫస్ట్ గర్భవతి అని తెలిసిన వెంటనే వాళ్ళని మనం నమోదు చేసుకొని ప్రసవంలోపు కనీసం 4 సార్లు ఆరోగ్య పరీక్ష నిర్వహించి వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు అందించడం జరిగింది. అలాగే ఒకవేళ ఐడెంటిక్ రక్తహీనత కలిగి ఉన్న వాళ్ళని గురించి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 25 నుంచి 26 మార్చ్ వరకు టోటల్ ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ 585 ఉన్నాయండి. 585 వరకు మనం నమోదు చేయడం జరిగింది. అండ్ డెలివరీస్ 432 డెలివరీస్ చేయడం జరిగింది. అందులో నా పేరు నాగరత్నమ్మ, నేను హౌసింగ్ ఏఈ. మన మండలంలో మోతే మండలంలో విమలాపురం అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేశారు. టోటల్ శాంక్షన్ వచ్చి 156 అండి. అందులో బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళు 86 మంది ఉన్నారు. విడుదల వారీగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. స్టేజెస్ వైజ్గా డబ్బులు ఇస్తున్నాము. బేస్మెంట్ వచ్చేసి 1 lakh రూపీస్. ఇప్పటివరకు 86 మంది బేస్మెంట్ కట్టుకున్నారు. వాళ్ళకి 86 lakhs వచ్చాయండి. అండ్ రూఫ్ లెవెల్ కట్టుకున్న వాళ్ళు 76 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా 1 లక్ష రూపాయలు అందజేస్తుంది. ఇప్పటి వరకు అయితే 76 lakhs వరకు లబ్ధిదారులు జరిగినది. దీంట్లో 5,32,66,712 రూపాయలు ఇప్పటివరకు మనకు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇది కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టడం, ఎప్పటికప్పుడు వెరిఫై చేసి కూడా కొత్త అనేది కూడా మేము చెక్స్ అనేది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మనం కార్యక్రమం పెట్టి పంపిణీ చేయించే ఏర్పాటు చేపిస్తున్నాము. ఇది మన మండలానికి సంబంధించినటువంటిది. ఇప్పటి వరకు 2023 నుంచి 26 వరకు చేసినటువంటి కొత్త రేషన్స్ కార్డ్స్ అయితేంది, అదేవిధంగా యూనిట్ ఎడిషన్స్ అయితేంది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినది ఇప్పటివరకు చేయడం జరుగుతున్నది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పిన ప్రకారం ఇది నిరంతర ప్రక్రియ. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు కానీ, యూనిట్స్కి సంబంధించినది కానీ, అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కానీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ఇది ఇచ్చే ఏర్పాటు చేపిస్తున్నాము. సో దీన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రోత్సహించడం, అలాగే ఈ రైతు భరోసా పథకంలో భాగంగా యాసంగి 2025-26 సంవత్సరానికి మొత్తం 13,763 మంది రైతులకు 12,8,32,826 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2025 వానాకాలంలో 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రైతు రుణమాఫీ, ప్రభుత్వం రైతులకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయడానికి కట్టుబడి ఉంది. దీనికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, మాఫీ పరిమితి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుంది.
ఏప్రిల్ 10, 2026 వరకు ఉన్న సమాచారం ప్రకారం 25 లక్షల మంది రైతులకు దాదాపు 20,616 కోట్ల రుణమాఫీ కింద వారి యొక్క ఖాతాల్లో జమ అయ్యాయి. మోతే మండలంలో రుణమాఫీ ద్వారా 5,612 మంది రైతులకు 46,70,94,166 రూపాయలు వారి యొక్క ఖాతాలలో జమ చేయడం. మోతే మండలం ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా మా విద్యుత్ శాఖ నుంచి మండలం మొత్తం మీద 10,900 సర్వీసులు ఉన్నాయి. అందులో గృహజ్యోతి పథకంలోనికి 6,739 సర్వీసులు రావడం జరిగినది. మనకి గవర్నమెంట్ నుంచి మన మండలానికి వచ్చేది 3,90,516 రూపాయలు ప్రతి నెల కూడా వేయటం జరుగుతున్నది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 740 సర్వీసులు రిలీజ్ చేయడం జరిగినది. ఈ సర్వీసులు కూడా ప్రతిరోజు మనకి ప్రతి నెల వచ్చేది 30 రూపాయలు బిల్లు పడుతుంది. అంటే రోజుకి రూపాయి చొప్పున. ఆ రూపాయి కూడా మన అంటే రిజిస్ట్రేషన్ కావడానికి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.